రైట్. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి సునామీకి వైఎస్ఆర్సీపీ కొట్టుకుపోయినటువంటి నేపథ్యంలో వైసీపీకి కేవలం 11 అసెంబ్లీ నియోజకవర్గాలు అలాగే 4 లోక్సభ నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ గెలిచినటువంటి నేపథ్యంలో ఆ 4 ఎంపీలు కూడా 3 టీడీపీకి చెప్పబోతున్నారని, ఒకరు భారతీయ జనతా పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందని, అలాగే రాజ్యసభ ఎంపీలు కూడా భారతీయ జనతా పార్టీలోకి వెళ్లే అవకాశం ఉంది. అసలు వైఎస్ఆర్సీపీని రాజ్యసభలో భారతీయ జనతా పార్టీలోకి విలీనం చేసే అవకాశం ఉంది అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. ఆయనతో మాట్లాడు. శ్రీనివాస్ చౌదరి గారు నమస్తే అండి. నమస్తే నమస్తే సార్. మొదట మీకు ఉల్ఫ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఓకే, శ్రీనివాస్ చౌదరి గారు, ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి సునామీకి వైఎస్ఆర్సీపీ కొట్టుకుపోయింది. కేవలం వైసీపీ 4 లోక్సభ స్థానాల్లో అలాగే 11 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే గెలవగలిగింది. ఆ 4 ఎంపీలలో కూడా 3 టీడీపీలోకి వెళ్ళబోతున్నట్లుగా, ఒకరు భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళబోతున్నట్లుగా, అలాగే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి రాజ్యసభ ఎంపీలు కూడా భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళబోతున్నారు, భారతీయ జనతా పార్టీలో వైసీపీని విలీనం చేయబోతున్నారు అంటూ రకరకాలుగా వార్తలు అయితే వస్తున్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? మొదట మనం ఒక విషయాన్ని పరిగణలో తీసుకొని మాట్లాడాలి. బలాబాలు నిర్ణయించేది ప్రజలు. ప్రజలు ఒకప్పుడు ఒక ఛాన్స్ అంటే రాజశేఖర రెడ్డి పరిపాలన తలుచుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఊహించినంత మెజార్టీ ఆయన కూడా బహుశా గిల్లుకుంటారు. నాకైనా వచ్చింది మెజార్టీ 151 ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నీ పరిపాలన చూసిన తర్వాత ప్రజలు ఎవరికి ఇంక ఎక్స్పెరిమెంటల్ చేయకూడదు, ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ల్యాండ్ శాండ్ మైన్ వైనే కాకుండా మొత్తం వ్యవస్థల్ని ధ్వంసం చేశాడు, రాష్ట్రానికి రాజధాని లేదు, పోలవరం లేదు అనే విషయాలపైన ప్రతి మనిషి నేరుగా హింసకు గురయ్యాడు. అది ఉద్యోగమా, కబ్జానా, దుర్మార్గమా, అఘాయిత్యమా పక్కన పెట్టింది. నేరుగా వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో ప్రతి మనిషి దెబ్బతినడంతో అందరూ హట్ అయ్యారు. ఈ సునామీ ఎలా వచ్చిందంటే, నాకు ఒక మిత్రుడు చెప్పాడు, నా ఇంటికి బిల్లు 200-300 కరెంట్ ఛార్జ్ వస్తుంది, 2000 వస్తుందండి, నా జీతం చాలటం లేదు, నా పిల్లలకి అమ్మ ఒడి నాన్న ఒడి నేస్తాడు, నా దగ్గర నుంచి ₹1,00,000 నెలకు గుంజేస్తున్నాడు, నాకు ఇచ్చి 10,000 రూపాయలు భిక్షము. ఇంత దుర్మార్గంగా నేను ఇప్పుడు చూడలేదు. ఆర్థిక చేయడానికి పని లేదు, బయట పోదాం అంటే ఉద్యోగం లేదు, ఇంకేదైనా చేసి బతుకుదాం అంటే వ్యాపారం జరగట్లేదు, ఎప్పుడు బిచ్చం వేసుకుంటే ఆ బిచ్చం వేసుకొని తినాలా, నాకేం కర్మ ఇది, నాకు ఆత్మమానం లేదు, ఆయన కష్టపడి సంపాదించుకోవాల్సిన అవసరం లేదని ఒక 5-10 నిమిషాలు నాకు వాదకృతం జరిగారు తనతో. దీన్ని బట్టి చూస్తే ఏంటంటే ప్రతి మనిషిని హింసించాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాంతో ప్రజలు 4,14,00,000 మంది ఓటర్లు ఉన్న రాష్ట్ర ప్రజలు 3,33,00,000 పైచిలకు కూటమికి, ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక రకంగా చెప్పాలంటే సునామీ లేదా ఓట్ల వరద లేదా ఓట్ల పండగ, ఏ పేరు పెట్టినా సరే వన్ సైడ్ గా ఓటేశారు. ఆ ఓటింగ్ ప్యాటర్న్ మారుతుందని చెప్పేసి సాయంత్రం 2 గంటల వరకు, నైట్ 2 గంటల వరకు వేసినప్పుడు మేము ఆ కొంచెం ఆలోచన పడిపోయాం. గతంలో కూడా మనకు కూడా తెలుగుదేశం రాత్రి 2 గంటల వరకు వేసారయ్యా, మనం మొత్తం ఓడిపోయాం, ఏంటి మాకు అర్థం కావట్లేదు అని చెప్పి చాలా వరకు మేము ప్రజలతో మాట్లాడడానికి ప్రయత్నం చేసాం, మమేకమాడడానికి. కానీ ప్రజలు ఎక్కడ భయపడి చెప్పట్లేదండి. ఫ్యాన్కి వేసామని, నాకు సైకిల్ కు కమలానికి వేసిన వాళ్ళు కూడా, గ్లాస్కి వేసిన వాళ్ళు కూడా భయపడి లాస్ట్ చివరాఖరి వరకు కూడా మేము ఫ్యాన్కి వేసామని అబద్ధాలు చెప్పి, ఎందుకంటే భయం, ఆ విధంగా భయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్ని గుప్పెట్లో పెట్టుకొని ఆటలాడించాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాంతో ఒకసారి కట్టులు తెచ్చుకున్న ఆగ్రహం జగన్మోహన్ రెడ్డి గారు ఆ వెలుగులో కొట్టుకెళ్ళిపోయాడు. 151 వైనాట అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 175కి వెళ్ళారు. చివరికి నా ఇంటికి కూడా పీకలేదని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి నెత్తి మీద 11 ఎంటికలు పెట్టి మీ దాన్ని పీకేశారు. దాంతో ఆయన ప్రజలు తిట్టడం మొదలు పెట్టాడండి. ప్రజలు నాకు ద్రోహం చేశారు, అవాతాత పింఛన్లు ఇచ్చాను, ఏమైందో వాళ్ళ ప్రేమమానాలు ఎక్కువైనాయో, వాళ్ళు ఏమైనా నాకు అర్థం కావట్లేదు, నేను ఇన్ని పెద్ద ఎత్తున బటన్కి నేరుగా తీసుకొచ్చి డబ్బులు ఇచ్చానని చెప్పి ఎన్ని మాట్లాడేసాడు. చివరికి నేను ప్రజల తీర్పును అంగీకరిస్తానని కూడా మాట్లాడట్లేదు. ప్రజల తీర్పు ఇది, నేను అంగీకరిస్తాను కూడా అనకుండా, ఎందుకు ఓడిపోయినో తెలియదు, దేవుడు తెలియాలి, నాకు తెలియట్లేదు, ఎవరు ఎక్కడో సహకరించారు, పెద్దల కూటమి అని పచ్చి అబద్ధాలు చెప్తూ పక్కకి వెళ్ళిపోయాడు. ఇది ప్రజలు కూడా గమనించారు. సరే, లోటుపాట్లు తెలుసుకోవాల్సిన కర్మ అతనిది. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ రోజు ఉన్న 4 ఎంపీలు, ఆ 11 మంది ఎంపీలు నిజంగా వాళ్ళకి ఐడెంటిటీ లేదు, రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు, కేంద్రంలో వీళ్ళు అవసరం లేదు. ఇప్పుడు మీరు ఎవరైనా సరే వ్యాపారం చేస్తే లాభాల కోసం వ్యాపారం చేస్తారు,
దాని ద్వారా గడించాలని కోరుకుంటారు. ఒక ఎమ్మెల్యేగా ఎంపీ గెలిచిన తర్వాత ప్రజలకు సేవ చేయాలని వస్తారు. ఎట్లా గెలిచారో పక్కన పెడతాం. ఇప్పుడు నీకు సేవ చేసే అవకాశం లేదు కదా. నువ్వెవరో తెలియదు, శతకోట్లింగాల్లో గోల్లింగం అయిపోయావు నువ్వు. నిన్ను కనీసం నువ్వు వైఎస్ఆర్సీపీ అదే ఆ దొంగ పార్టీని పక్క అంటే ఆ బ్రాండ్ నేమ్ అనేది ఎలా పడుతుంది? శ్రీనివాస్ చౌదరి గారు, ఇంతకీ జగన్మోహన్ రెడ్డిని వెనుపోటు పొడవబోతున్నటువంటి ఆ మొదటి కట్టప్ప ఎవరు అంటే ఏం చెప్తారు? మొదటి జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు మొదటి స్థానంలో ఉండేది అవినాష్ రెడ్డి. ఫస్ట్ ఓకే. బీజేపీలో కలిపి. ఎందుకంటే ఆయన కేసులు అవినాష్ వాళ్ళ చిన్నాన్న కేసులు తప్పించుకోవాలంటే ఫస్ట్ ఆయన జంప్ అవుతాడు. మిగిలిన ముగ్గురు ఎంపీలు ఏంటంటే వాళ్ళకి ఐడెంటిటీ లేదు. వాళ్ళు ఆల్రెడీ మీకు తెలుసో తెలీదు, వాళ్ళ ముగ్గురు ఎంపీలు బీజేపీ అధిష్టానంతో టచ్ లోకి వెళ్ళిపోయారు. పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రితో ఒక సిట్టింగ్ అయిపోయింది ఆల్రెడీ. అయ్యా ఇంకా గెలవనే లేదు, ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మీరు వచ్చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులతో టచ్ లోకి వచ్చారా? అదే నేను అక్కడికే వస్తున్నా, మీరు మళ్ళీ మొదలు క్వశ్చన్ వేశారు. వెళ్ళి టచ్ లోకి వెళ్తే ఆయన ఉండండి ప్రమాణ స్వీకారం. ఎవరంటే ఆయన మీ సలహా ఇవ్వండి, మీ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతామన్నారు. పేరు చెప్పడం బాగుండదు కాబట్టి నేను చెప్పట్లేదు. వాళ్ళు ఆల్రెడీ మాట్లాడిన తర్వాత ఇప్పుడు మన 2 సార్లు బాబు గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు పార్లమెంట్ వ్యవహారాల శాఖ చూస్తున్నట్టు మా ఖమ్మంపేట రామారావుకి వెళ్ళారు. వెళ్ళి మాట్లాడి డిస్కస్ చేశారు. బాబు గారితో చెప్పారు, బాబు గారు నేను మెయిన్ ప్రధానమంత్రి గారి ప్రమాణ స్వీకారం అయిపోనండి, నాది కూడా రేపు 12వ తారీఖు అయిపోతుంది, తర్వాత మీతో మాట్లాడటానికి కొంత టైం తీసుకున్నాడు. వాళ్ళందరూ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరూ పెద్ద అడ్డగోడ కట్టినా ఆగే పరిస్థితి లేదు, మొత్తం దూకేస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా టీడీపీలోకి వస్తున్నారు. ఈ 11 మంది ఎంపీలు కూడా 4 ఎమ్మెల్యేలు టీడీపీతో వచ్చారు, ఆల్రెడీ మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా మేము కూడా వచ్చేస్తాం టీడీపీలోకి. ఎందుకంటే ప్రతిపక్ష ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు నీకు నేను అనుకుంటే ప్రతిపక్ష హోదా కూడా రాదని చెప్పి. ఇప్పుడు ఆయనే ప్రతిపక్ష హోదా లేకుండా పోయాడు. ఎవరికి మేము ఇస్తే తప్ప బిషం వేస్తే తప్ప పనిచేసే పరిస్థితి. ఇప్పుడు చివరికి జగన్మోహన్ రెడ్డి పార్టీ అసలు ఉండట్లేదండి. ఇంకొక 6 నెలల లోపల ఆయన షట్టర్ మూసేస్తాడు. ఎందుకంటే షర్మిల దగ్గరికి వెళ్ళిపోవాల్సిన కాంగ్రెస్ వాదులు షర్మిలకి వెళ్ళిపోతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వచ్చాడు, కాంగ్రెస్ కి వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ ని చించుకొని వచ్చాడు. వాళ్ళందరూ కాంగ్రెస్ వాదులు. ఈయన ఏదో పెద్ద కొడుస్తాడు అనుకున్నాడు. 5 ఏళ్లలో ఈయన భవిష్యత్తు బయటపడిపోయింది. ఈయన ఎంత అయితే ఏమి చేస్తాడో అర్థమైపోయింది. ఈయన దోచుకునేదానికి వచ్చాడు, దోచుకున్నాడు, జైలుకి పోతాడని వెళ్ళిపోయినాడు. వాళ్ళు నడపాలని లేదు, వ్యాపారం చేయాలని వచ్చారు. పార్టీ వ్యాపారం చేశారు, రాష్ట్రాన్ని మూర్తికి ముంచేశారు. ఇప్పుడు మిగిలిన కార్యకర్తలు నిజాయితీగా ఉండేవాళ్ళు షర్మిల టచ్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇప్పుడు ఈ పార్టీ మూసేయడానికి కారణం మెయిన్ క్యాడర్, మెయిన్ సీనియర్ లీడర్ కూడా షర్మిల దగ్గరికి పోతున్నారు. జగన్ దగ్గర ఉన్న దొంగలు మాత్రం జైలుకి వెళ్తున్నారు. ఈయన కూడా రేపు సిబిసిడి కేసులు కానీ ఈడీ కేసులు రేపు ట్రయల్కి వస్తున్నాయి. వచ్చిన వెంటనే 7 years పడుతుంది. ఇప్పుడు అందువల్ల పార్టీ నడిపేది ఎవరు లేదు. సో ఇప్పుడు ఏంటంటే పూర్తి స్థాయిలో కేల్కతం దుకాన్ బంద్ అంటే షట్టర్ మూసే రోజులు తొందర పడుతున్నాయి కాబట్టి వీళ్ళకి అర్థమైపోయింది. విజనరీ ఈ ఎమ్మెల్యేలకు ముందుకు జరగబోయే చరిత్ర కనబడిపోతాను. అయ్యో ఈ పార్టీలో ఉంటే మనకు కనీసం సీటు కూడా వేసే పరిస్థితి లేదు కాబట్టి ఇంకా బెస్ట్ ఆప్షన్ అయింది తెలుగుదేశం. బెస్ట్ రాష్ట్రానికి అవసరం. ఏదో బుద్ధి లేక బుద్ధి చేసాం, ఆ రుణమన్న ఆంధ్ర రాష్ట్రం తీర్చుకుంటామని తెలుగుదేశానికి వస్తున్నారు కొంతమంది. అవినాష్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా మా దగ్గర రాలేదు, ఎందుకంటే ఆయన కేసులో ఉన్నాడు కాబట్టి బీజేపీతో టచ్లోకి వెళ్తున్నాడు. ఆయన మొదటి ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి. మీ టీడీపీ నాయకులే అసలు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వైసీపీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేయబోతున్నారు అంటూ కొంతమంది చెప్తున్నారు. మరి కొంతమంది ఏమో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారు అంటూ కొంతమంది చెప్తున్నారు. అసలు ఏది నిజం? జగన్మోహన్ రెడ్డి గారు సైకలాజికల్ డిజార్డర్ లో ఉన్నాడు. ఆయన ఎవరితో ఎవరు నిర్ణయం చేయడు. ఆయన ఒక డిక్టేటర్. నేను వెళ్ళి పలానా కాంగ్రెస్ లో జాయిన్ అవుతాను, లేదంటే పలానా బీజేపీలో జాయిన్. ఆయన ఈగో ప్రాబ్లం. ఆయన ఎవరికి చెప్పడు. ఆయన సైలెంట్ గా జైలుకి వెళ్ళిపోతాడు. ఆయనతో ఉన్నోళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోవడానికి వాళ్ళ దారిలో ఎత్తుకున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఓడిపోయిన కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా వీడియోలు రిలీజ్ చేశారు. మేము జగన్మోహన్ రెడ్డి గారి మాట విని దెబ్బతిన్నాము, ఈ మా జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట అయినాడు, మాకు ఇంటర్వ్యూ కూడా ఇవ్వడు, మా సలహా తీసుకోడు, మేము ల్యాండ్ టైటిల్ వద్దని చెప్పాము, ఎన్నో రకాలుగా చెప్పడానికి ప్రయత్నం చేసినా మాకు ఇంటర్వ్యూ కూడా దొరకలేదు. ఇటువంటి ముఖ్యమంత్రితో మేము కొనసాగలేము అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసుకొని వీడియోలు వదిలేరు. మాకు కూడా వచ్చాయి, వీళ్ళు చూశాను. సో ఇంత దుర్మార్గమైన పరిపాలన, ఇంత అడ్మినిస్ట్రేషన్ ఉన్నటువంటి పార్టీ ఇంకా ప్రజల మన్నలను పొందదు. ఆయన కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఇప్పటికే ఆయన్ని ఆడికి దించాలని దించేశారు. భవిష్యత్తులో ఆ పార్టీ ఉంటుందా అనేది ఒక పెద్ద ప్రశ్న. కమాగా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితానికి కమా లేదంటే పురుషా పడిపోయింది. ఇది గుర్తుపెట్టుకోండి. నేను జోస్యం చెప్పేది కాదు, నాకున్న అవగాహనతో వాళ్ళ పార్టీ నాయకులతో మాట్లాడిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితానికే ఫుల్ స్టాప్, నాట్ కమా. ఇంకా మళ్ళీ తిరిగి పుంజుకునే పరిస్థితి లేదు. రాజకీయాలు మళ్ళీ మారే పరిస్థితి లేదు. రేపు వేరే 29, 24, 34 వచ్చినప్పుడు చాలా మార్పులు వస్తాయి రాజకీయాలు. కాబట్టి అంతవరకు ఈయన జైల్లోనే ఉండబోతాడు 7 ఏళ్ళు. ఈయన వచ్చి రాజకీయాలు చేసేది ఏం లేదు. కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యేలకి, వాళ్ళ ఎంపీలకి ఇది అర్థమైపోయింది. ముందు జోషి అర్థమైపోయింది, జరగబోయే పరిణామాలు అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళు
తట్టాపట్టు సర్దేసుకుంటున్నారు. వాళ్ళు ఆగడానికి కూడా ఏమాత్రం నీరు నీ నాకన మొత్తం ఇది కూడా ఏముంటుందని కంచె పెట్టినప్పుడు ఎగుతుకు వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళు ఆపడం జగన్మోహన్ రెడ్డి తరం కాదు, అనుమానమే లేదు. పార్టీ పుట్టు మునిగిపోతుంది. కేల్కతం దుకాన్ బంద్, వైఎస్ఆర్పీ పార్టీ అడ్రస్ గల్లంత అవుతుంది. మనం ముందే చెప్పాం, ఎన్నికల ముందే చెప్పాం ఈ పరిస్థితిని. అప్పుడు నమ్మలా. వాళ్ళు ఏంటంటే అహంతో గర్వంతో ఊగిపోతున్నారు. ఎవరైనా మాట్లాడితే బండ బూతులు, దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళకే ప్రజలు ఈరోజు కర్రు కాల్చి బాధ పెట్టారు. ఓకే. ఓకే శ్రీనివాస్ చౌదరి గారు, థ్యాంక్ యూ సో మచ్.